హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేస్తున్నా. ఎప్పుడు చేయలేదు. మంచిగా వస్తుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు. ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను పాకం అయితే రెడీ చేసుకుంటున్నా. 1 గ్లాస్ పిండికి 2 గ్లాసెస్ చక్కెర అయితే తీసుకున్నా. 2 గ్లాసెస్ చక్కెరకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నా. ఇంక ఇది స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఇంక ఈలోపు పిండి అయితే కలుపుకోవచ్చని. ఇంకా షుగర్ అంతా మంచిగా కరిగిపోవాలి. ఈలోపు పిండి అయితే కలిపి పెట్టుకున్నాం అనేసి ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇది నేను మొత్తం చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మళ్ళీ ఫెయిల్ అయిందానికి ఎవరు తినరు కదా, అందుకని ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నా అంతే. నాకు చాలా డేస్ నుంచి తినాలనిపిస్తుంది. మా మమ్మీకి ఏమో కుదరట్లేదు చేయడానికి, ఇంక అందుకే నేనే చేస్తున్నా. మనం ఈ పిండి కలిపేటప్పుడు చపాతీ పిండిలాగా కలపద్దు, మెల్లిగా కలుపుకోవాలి, సాఫ్ట్గా. నేనైతే కొన్ని పాలు వేసుకొని కలుపుతూ ఉన్నా. గట్టిగా కాకుండా మెత్తగానే కలుపుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి అనేది. ఇంక ఇక్కడైతే నేను మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తా, పైన బౌల్ పెట్టేసి. ఈ లోపు పాకం ఎక్కడి దాకా వచ్చిందా అని అయితే చూసుకుంటున్నా. ఇంకా ఒక 2 ఇలాచీలు అయితే దంచేసి పాకంలో వేసేసా. ఇంకా దగ్గర పడ్డది, ఇంకొంచెం అవ్వాలి. ఇంకా 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ వచ్చేసి ఇంకా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేస్తున్నా. సైజ్ అయితే అన్నీ కరెక్ట్గా రాలేదు, ఒకటి పెద్దగా వచ్చింది, ఒకటి చిన్నగా వచ్చింది చూడండి. ఇంకా ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు అనమాట. పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకదు. నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నా. చూసారు కదా, నాకైతే ఏది బ్రేక్ కాలేదు, మంచిగా వచ్చినాయి. ఆల్రెడీ పాకం అయితే రెడీగా పెట్టుకున్నా కదా, ఇంకా ఇందులో అయితే వేసేసుకున్నా మొత్తం. ఎలా వస్తుందా అని భయపడుకుంటూ చేసినా కానీ సూపర్గా వచ్చింది. అసలు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ద నెక్స్ట్ వ్లాగ్.